హాయ్ అండి, ఐఎమ్ హరిప్రసాద్. ఈ వీడియోలో ఆటోమేటిక్ 1000 LPH RO ప్లాంట్ అది ఆటోమేటిక్గా కంప్లీట్గా బ్యాక్ వాష్లు రిన్స్లు కూడా మనం చేసుకోవాల్సిన లేదు, అదే కంప్లీట్గా చేసేస్తుంది. ఆ విధంగా ఎలా అసలు అదేంటి, దాని సెట్టింగ్స్ ఏంటి, తర్వాత దాని ఇన్స్టలైజేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు వచ్చేసరికి ఆర్ఓ డిజిటల్ కంట్రోల్ ప్యానల్, అలాగే అకార్డో కంపెనీకి సంబంధించి మల్టీపుట్ వాల్స్, అలాగే అకార్డో కంపెనీకి సంబంధించి ప్యానల్ బోర్డ్ని తీసుకోవడం జరిగింది. వీటి యొక్క సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, దాని తర్వాత సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, దాని తర్వాత ఇన్స్టలైజేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అయితే దీనికి వచ్చేసరికి ఫస్ట్ ప్యానల్ బోర్డు, ఇది ఆటోమేటిక్ ప్యానల్ బోర్డు అండి. కంప్లీట్గా ఆటోమేటిక్ వస్తుంది. 2 ఫ్లోట్స్, అంటే ట్యాంకుల్లో వాటర్ ఎక్కువ ఉన్నా సరే ఆటోమేటిక్గా అయిపోద్ది, అలాగంటే తక్కువ ఉన్నా సరే ప్లాంట్ ఆన్ అవ్వదు ఎకార్డోకి సంబంధించి. దాంతోపాటు మల్టీపుట్ వాల్స్, బ్యాక్ వాష్, రిన్స్ అవే చేసేసుకుంటాయి ఆటోమేటిక్గా. ఇది శాండ్ ఫిల్టర్గా యూజ్ చేస్తాము, అలాగే ఇది వచ్చేసరికి కార్బన్ ఫిల్టర్ యూజ్ చేస్తాము. ఇది కూడా ఆటోమేటిక్గా బ్యాక్ వాష్ అండ్ రిన్స్ చేసుకుంటుంది. సర్వీస్ టైం కూడా అలాగే యూజ్ చేసుకుంటుంది. ఇది మనకి చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓల్డ్ ఆర్ఓ ప్లాంట్లలో బ్యాక్ వాష్ రిన్స్ పెట్టడానికి టైం లేని వాళ్ళకు ఈ ప్రొడక్ట్స్ అనేది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ దీని సెట్టింగ్స్ వీడియో అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి ప్యానల్ బోర్డు కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసరికి ఫస్ట్ డిస్ప్లే అండి, అలాగే మెనూ అండ్ మాన్యువల్. ఇది మాన్యువల్లో ఏం చేసుకోవాలన్నా అయ్యిద్ది. రా వాటర్ పంప్ అనేది స్పెసిఫిక్గా ఆన్ చేసుకోవాలి అనేసి అంటే రా వాటర్ పంప్ బటన్ ఇది, అలాగే హై ప్రెషర్ పంప్ బటన్. పవర్ అనేది ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ క్లియర్గా పవర్ బటన్ అనేది ఇచ్చారు. దాంతోపాటు రా వాటర్ ట్యాంకు, ట్రీటెడ్ వాటర్ ట్యాంకు, మొత్తం డయాగ్రామే క్లియర్గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఆటోమేటిక్ మల్టీపుట్ వాల్ అండి. అయితే ఇందులో బటన్స్, డిస్ప్లే అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి ఇది సెట్టింగ్స్ బటన్, ఇది వచ్చేసరికి ఎగ్జిట్ బటన్ అండ్ అప్ బటన్, డౌన్ బటన్, అలాగే సర్వీస్ ఐకాన్, ఇది బటన్ కాదు, సర్వీస్ ఐకాన్. అండ్ సెకండ్ వచ్చేసరికి బ్యాక్ వాష్. తర్వాత ఈ రెండు మనకు అవసరం లేదు. ఇది వచ్చేసరికి థర్డ్ అని చూపిస్తుంది, ఇది 5th ఇందులో, కానీ ఇందులో థర్డ్ అని చూపిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసరికి రిన్స్ బటన్, అలాగే పక్కన ఇది సెట్టింగ్స్ బటన్, ఇది లాక్కి. తర్వాత ఇది వచ్చేసరికి టైం ఎంత అయింది అనేది క్లియర్గా చూపించింది. ఇది వచ్చేసరికి మినిట్స్ అండ్ అలాగే ఇది హవర్స్, ఇది వచ్చేసరికి డేస్. వీటిని ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మల్టీపుట్ వాల్స్ని తీసుకోవాలి. మల్టీపుట్స్ వాల్స్ని రెండింటిని కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇది రెండు ఒకేలా ఉంటాయి, అయితే రెండింటిని కూడా ఓపెన్ చేసి చూపిస్తా. మల్టీపుట్ వాల్ ఓపెన్ చేస్తే ఇన్నర్ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసరికి సెకండ్, రెండు మనకి శాండ్ ఫిల్టర్ ఒకటి, కార్బన్ ఫిల్టర్ ఒకటి, రెండు యూజ్ చేస్తాం కాబట్టి 2 మల్టీపుట్ వాల్ అనేవి ఇక్కడ మనకు అవసరం అవుతాయి. రెండింటిని కూడా నేను ఓపెన్ చేశా కదా. ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ క్లియర్గా చెప్తా, ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ 5 ఇచ్చారు, కనిపిస్తుంది కదా, కొంచెం దగ్గర పెట్టు, క్లిక్ చేయి. ఓకే, 5 ఇచ్చారు కదా, 5 లైన్స్కి. ఇందులో ఫస్ట్ది వచ్చేసరికి ఎన్ఓ అండి, ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, గుర్తుంచుకోండి. ఎన్ఓ ఫస్ట్ది వచ్చేసరికి, సెకండ్ది వచ్చేసరికి కామన్, థర్డ్ వచ్చేసరికి ఎన్ఓ, మళ్ళీ 4th వచ్చేసరికి కామన్, లాస్ట్ వచ్చేసరికి మనకి ఇది అవసరం లేదు, విడిచిపెట్టేయచ్చు. ఇది ఎన్సి అంటారు, కానీ దీన్ని అవసరం మనకు లేదు ఇక్కడ, దీన్ని విడిచిపెట్టేయచ్చు. ఎన్ఓ సి కామన్, ఎన్ఓ కామన్. అలాగే సేమ్ ఈ మల్టీపుట్ వాళ్ళకు కూడా సేమ్ అలాగే వస్తుంది, దీనికి కూడా సేమ్ అలాగే వస్తుంది. ఎన్ఓ కామన్, ఎన్సి అవసరం లేదు. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే సీలు ఏవైతే ఉన్నాయో రెండింటిలో కూడా సీలు ఉన్నాయి కదా, ఈ సెకండ్ వన్, ఇందులో సెకండ్ వన్ అండ్ ఇందులో 4th వన్ సీలు, ఈ రెండింటిని కలిపి లూపింగ్ ఇచ్చేసేయాలి, అంటే కలిపేసేయాలి రెండింటిని కూడా. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇందులో మీకు ఆల్రెడీ ఇందులో నేను లైన్ కలిపి చూపించా చూడండి. ఇందులో సి ఉంది కదా, సి నుండి సికి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి. డైరెక్ట్గా దాని నుండి దానికే ఇచ్చా, కనిపిస్తుంది కదా క్లియర్గా, సి నుండి సికి కలిపేసా. అయితే ఇది కలిపేశాక ఇది ఇలా ఉంచండి. ఇక్కడ సి నుండి సికి కలిపిన తర్వాత సేమ్ ఈ ప్యానల్ దానిలో కూడా సేమ్ అవతల దాంట్లో కూడా సెకండ్ దాంట్లో కూడా అలాగే ఇందులో కూడా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఈ సిని ఈ యువతలో ఉండే మల్టీపుట్ వాళ్ళు ఒక సి దానికి మళ్ళీ కలిపేసుకోవాలి. ఈ సి నుండి ఈ సికి, అంటే మొత్తం సి ఏవైతే ఉన్నాయో కామన్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా సి అట్ ద సేమ్ టైం సి, అలాగే ఇది ఒక సి, ఈ 4గింటిని కలిపేసి వీటితో ఈ 4గింటి నుండి వచ్చింది కదా ఏదైతే మా లాస్ట్కి అవుట్పుట్ వైర్ ఉందో సి అని ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి మా ప్యానల్ బోర్డులో
ఇందులో ప్యానల్ బోర్డులో 2 ఉంటాయండి. ఇండియన్ AMPV2 అని ఒకటి, ఇంపోర్ట్ AMPV1 అని ఒకటి ఉంటుంది. మనం ఇక్కడ ఈ ఇంపోర్ట్ AMPV1 అని యూజ్ చేసుకోవాలి. ఇందులో మీకు క్లియర్గా కనిపిస్తుంది, C అని కనిపిస్తుంది చూడండి, ఇక్కడ జూమ్ C అని కనిపిస్తుంది కదా. ఇందులో C అన్ని 4 Cలు ఉన్నాయి. అంటే ఏంటి, ఫస్ట్ శాండ్ ఫిల్టర్లో ఉండే C ఇక్కడ చూపించు. ఇందులో ఇక్కడ C, అలాగే ఇక్కడ వచ్చేసరికి దీని C, అలాగే ఇక్కడికి వచ్చేసరికి దీని C, అలాగే ఇక్కడ దీని C, మొత్తం 4గింటివి కలిపి తీసుకొచ్చి ప్యానల్ బోర్డు Cలో కలిపేసుకోవాలి. ఇక్కడ దీని C తిన్నగా ఇక్కడ కలిపేసుకోవాలి. ఇది ఫస్ట్ కామన్ అనేది ఇంతే అండి. కామన్ ఈ విధంగా, కామన్ వైర్ అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి C అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం NO అని చెప్పాం కదా, మల్టీపుట్ వాల్లో NO, ఇది ఫస్ట్ది మల్టీపుట్ వాల్, ఫస్ట్ NO, తర్వాత సెకండ్ మల్టీపుట్ వాల్, ఫస్ట్ NO. మల్టీపుట్ వాల్ 2 మల్టీపుట్ వాల్లో ఫస్ట్ NOలు 2 కలిపేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ మల్టీపుట్ వాల్ నుండి డైరెక్ట్గా ఈ ఫస్ట్ 2 మల్టీపుట్ వాల్లో NOలు 2ని కలిపి అక్కడ నుండి మళ్ళీ తీసుకొని ప్యానల్ బోర్డులో ఫస్ట్ NO కలుపుకోవాలి. దీనికి ఫస్ట్ NO అంటే ఇక్కడ కలుపుకోవాలి, ఫస్ట్ NO ఇక్కడ కలుపుకోవాలి. అలాగే మళ్ళీ ఇక్కడికి తీసుకురా. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు సెకండ్ NO ఉంది కదా, ఇది ఫస్ట్ NO, ఇది సెకండ్ NO అంటే ఇది. దీని నుండి మళ్ళీ మల్టీపుట్ వాల్, సెకండ్ మల్టీపుట్ వాల్ ఏదైతే ఉందో అందులో సెకండ్ NO ఇందులో ఇక్కడ కలుపుకోవాలి. అంటే దాని NO తీసుకొచ్చి దీనికి కలిపి ఇక్కడ NO నుండి మళ్ళీ తీసుకుని వచ్చి సెకండ్ NV ఉంది ఇక్కడ చూడండి క్లియర్గా, ఇంపోర్ట్ దాంట్లో సెకండ్ NO దాంట్లో ఇంకో వైర్ కలుపుకోవాలి. అంటే C వచ్చేసరికి 4గింట్లో, ఈ 2ఇంట్లో మొత్తం 4 Cలు ఉన్నాయి. 4 Cలని కలిపేసి దాని అవుట్పుట్ తీసుకొచ్చి ప్యానల్ బోర్డ్ Cలో కలుపుకోవాలి. అలాగే NOలు వచ్చేసరికి 2 ఉన్నాయి. ఇక్కడికి 2 మల్టీపుట్ వాల్లో ఫస్ట్ NOలు 2 కలుపుకొని అక్కడ నుండి ప్యానల్ బోర్డు ఫస్ట్ NOలో కలుపుకోవాలి. అలాగే మల్టీపుట్ వాల్లో సెకండ్ NOలు 2 ఉన్నాయి. 2 NOలని తీసుకొచ్చి ప్యానల్ బోర్డులో సెకండ్ NOలో కలుపుకోవాలి. ఇన్స్టలైజేషన్ వచ్చేసరికి అంటే ఇవి వచ్చేసరికి ఈ విధంగా కలుపుకోవాలి. వీటితో పాటు ఇప్పుడు బ్యాక్ వాష్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక మల్టీపుట్ వాల్ అయ్యి సెకండ్ టైం అయిపోయాక ఆటోమేటిక్గా సెకండ్ మల్టీపుట్ వాల్ అవ్వాలి. అలా అవ్వాలి అనేసి అంటే దానికి సపరేట్గా చిన్న వైర్ ఒకటి కలుపుకోవాలి. ఇది వచ్చేసరికి ఈ కేబుల్, ఇంటర్లాకింగ్ కేబుల్ అంటారండి దీన్ని. ఇది కంపెనీ వాళ్ళు ఎవరు, మనం దీన్ని స్పెసిఫిక్గా అడగాలి. ఇంటర్లాకింగ్ కేబుల్, దీన్ని మనం తీసేసుకొని ఇంటర్లాకింగ్ కేబుల్ అనేది ఇందులో బ్లాక్ దాంట్లో ఫస్ట్ ఏదైతే ఉందో శాండ్ది అందులో బ్లాక్ దాంట్లో పెట్టేసుకోవాలి. బ్లాక్ దాంట్లో పెట్టుకొని అండ్ సెకండ్ది ఉంది కదా, సెకండ్ మల్టీపుట్ వాల్ అందులో బ్లూ దాంట్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నా. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసరికి శాండ్ ఫిల్టర్ది ఒకవేళ అనుకోకుండా బ్యాక్ వాష్ రిన్స్ అయింది అనుకోండి, అప్పుడు కార్బన్ది ఫ్యూజ్ అంటే ఆగిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోయి దీన్ని అయిపోయాక అది ఆటోమేటిక్గా మళ్ళీ ఆన్ అవుతుంది. అందుకోసం ఈ వైర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు అది అయిపోయాక దీనికి వచ్చేసరికి 2 అడాప్టర్లు ఇస్తారు. 2 మల్టీపుట్ వాల్స్కి కూడా 2 అడాప్టర్లు ఇస్తారు. వీటికి మనం సపరేట్గా 16 amps సాకెట్లని 2 ప్యానల్ బోర్డు అంటే మల్టీపుట్ వాల్ ఎక్కడైతే ఉన్నాయో దానికి దగ్గరలో 1 మీటర్ దూరంలో 2 సాకెట్లని పక్కనే ఉన్న గోడకి ఏర్పాటు చేసుకొని ఈ సాకెట్స్ని తీసుకెళ్ళి ఈ అడాప్టర్లను తీసుకెళ్ళి సాకెట్కి ఫిట్ చేసేసుకోవాలి. కింద చూపించు ఒకసారి, కింద ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను సాకెట్కి ఇది ఫిట్ చేసుకుంటున్నా. అలాగే సేమ్ ఆ అడాప్టర్ని సాకెట్కి ఫిట్ చేసుకున్నా కదా, అలా ఫిట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి మల్టీపుట్ వాల్ ఏదైతే ఉందో దాని పిన్కి కనెక్ట్ చేసేయాలి. పిన్కి కనెక్ట్ చేయగానే ఆన్ అవుతుంది మల్టీపుట్ వాల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా అంతే అండి. సెకండ్ ఇది కూడా నేను అలాగే అవతల వైపు ఫిట్ చేసుకున్నా, దాన్ని కూడా తీసుకొచ్చి పిన్కి నేను కనెక్ట్ చేసా. ఈ విధంగా 2 మల్టీపుట్ వాల్ని లైన్స్ కలుపుకోవాలి. 2 కూడా మల్టీపుట్స్ వాల్కి పవర్ అనేది మల్టీపుట్స్ వాళ్ళకి అడాప్టర్ల నుండి వస్తుంది. దీని బ్యాక్ వాష్ రిన్సుల కోసం ఇక్కడ ఏదైతే ఉందో ఏవైతే ఉన్నాయో ఈ 5 లైన్స్ అనేవి వాటిని మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ లైన్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పినవి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటే ఇప్పుడు నేను ఇచ్చే ఈ ఫ్లో చార్ట్ అనేది ఒకటి డిస్ప్లే పైన స్క్రోల్ చేస్తున్నా. ఇది ఒకసారి 5 minutes ఫ్యూజ్ చేసేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమయ్యిద్ది అని అనుకుంటున్నా.
టైం చూపిస్తుంది చూడండి 17:48 అని. అంటే ఇప్పుడు ఈ వీడియో నేను తీస్తున్నప్పుడు ఎంత అవుతుందంటే టైం 5:48 అయింది కాబట్టి ఇక్కడ 17:48 అని చూపిస్తుంది టైంని. అట్ ద సేమ్ టైం ఇక్కడ లాక్ అనేది వెలుగుతుంది, అంటే బ్లింక్ ఆన్లో ఉంది, అంటే లాక్లో ఉంది అని అర్థం. ఇలాంటప్పుడు నేను ఏం చేయలేను, దీన్ని ఏది నొక్కినా సరే ఏం పని చేయదు. ఒక డౌన్ బటన్ నొక్కినా, అప్ బటన్ నొక్కినా, లేదా ఎగ్జిట్ బటన్ నొక్కినా, ఇంకా ఏం చేసినా అవ్వదు. ఇప్పుడు ఒక సెట్టింగ్స్ బటన్ నొక్కినా, ఏది చేసినా సరే ఇది వర్క్ అవ్వదు. మనం మీ సెట్టింగ్స్ని మార్చలేం. సెట్టింగ్స్ని మార్చాలి అంటే అప్ బటన్ అండ్ డౌన్ బటన్ రెండింటిని కూడా లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. లాంగ్ ప్రెస్ చేస్తే జస్ట్ 10 సెకండ్స్ అండి, లాంగ్ ప్రెస్ కానీ మనం చేస్తే సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యాక లాక్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తున్నా. కరెక్ట్గా ప్రెస్ చేయాలి. యాక్చువల్లీ నేను కరెక్ట్గా ప్రెస్ చేయకపోవడం లాక్ ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు కరెక్ట్గా చేస్తే లాక్ అనేది ఓపెన్ అయిపోయింది, అంటే లాక్ బటన్ అనేది ఆన్ అవ్వట్లేదు, క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో దేన్నైనా మార్చాలి. ఫస్ట్ వచ్చేసరికి నేను డౌన్ బటన్ని ప్రెస్ చేసుకున్నా. టైం ఉంది, టైంని కానీ మనం ఏమైనా మార్చాలి అంటే టైం ఏమైనా రాంగ్ ఉంటే సెలెక్ట్ కొట్టేయాలి. సెలెక్ట్ కొట్టేసి అంటే సెట్టింగ్స్ కొట్టేయాలి. సెట్టింగ్స్ కొట్టి మళ్ళీ సెట్టింగ్స్ కానీ కొడితే టైం అనేది ఇక్కడ 17 బ్లింక్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్ టైమే కాబట్టి నేను మార్చట్లేదు. ఒకవేళ ఇది ఏమైనా మార్చాలి హవర్స్ వన్స్ అంటే ఈ విధంగా అప్ బటన్ డౌన్ బటన్ యూజ్ చేసుకొని మార్చుకోవచ్చు. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ కొడితే 49 అని వచ్చింది. మినిట్స్ ఏమైనా మార్చాలి అన్న అలాగే మార్చేసుకోవచ్చు. ఇది కూడా నాకు కరెక్ట్గానే ఉంది. అది ఇంకోటి ఏంటంటే టైందే ముందులే అని వదిలేయకూడదు. టైంని కూడా కరెక్ట్గా మనం ఎంతైతే ఉందో ఇందులో టైంని, దాంతోపాటు దీన్ని కూడా రెండింటిని కూడా టైంని కరెక్ట్గా ఒకే టైం పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను కరెక్ట్గా ఇదే టైం అయింది కాబట్టి టైంని పెట్టేసుకున్నా. దాంతోపాటు సెట్టింగ్స్ బటన్ని మళ్ళీ క్లిక్ చేసా. ఇప్పుడు డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఫ్లో అని వచ్చింది, ఇది మనకు అవసరం లేదు. అలాగే 1 అని వచ్చింది. సర్వీస్ అంటే ఇక్కడ 1, ఇక్కడ చూడండి ఈ మైనస్ ఏదైతే ఉందో దానికి అవతల వైపు ఉండేది దీని ఇండికేషన్స్ అనేవి చూపిస్తుంది. యువతల వైపు ఉండేది దాని క్వాంటిటీ చూపిస్తుంది, దాని క్వాంటిటీ చూపిస్తుంది. అయితే 1 అంటే సర్వీస్ అని అర్థం. మీరు సింపుల్గా చూపిస్తా. 1 అంటే సర్వీస్ అని అర్థం. సెకండ్ 2ది అక్కడ ఆన్ అయ్యి ఇక్కడ వెలిగింది చూడండి, ఇది బ్యాక్ వాష్ అని అర్థం. తర్వాత 3 అని చూపించి డైరెక్ట్గా రిన్స్కి వచ్చేసింది. ఈ మధ్యలో 2 మనకు అవసరం ఉండదు, ఈ 2 ఇండికేషన్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. 3 అని రిన్స్కి వచ్చేసింది. అలాగే మళ్ళీ ప్రెస్ చేస్తే B, ఇది మనకు అవసరం లేదు, కోడ్ నెంబర్ అది. మళ్ళీ టైంకి వచ్చేసింది, ఇది టైం చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్క దాన్ని కూడా ఏది ఎంతసేపు పెట్టుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ టైంని మీకు ఎలా చేయాలనేది చేంజ్ చేయాలనేది ఆల్రెడీ చెప్పిస్తాను. ఇప్పుడు ఏంటంటే సర్వీస్ అనేది ఎంతసేపు పెట్టుకోవాలి, ఎన్ని రోజులకు ఒకసారి, లేదా ఎన్ని అవర్స్కి, ఇక్కడ అవర్స్ అనేది బ్లింక్ అవుతుంది కదా, ఎన్ని అవర్స్కి ఒకసారి మనం సర్వీస్ అనేది ఎన్ని అవర్స్ ప్లాంట్ రన్ అయ్యాక బ్యాక్ వాష్ అనేది అవ్వాలి అనేది చూసుకుందాం. ఇప్పుడు మామూలుగా అయితే ఇది 1000 LPH RO ప్లాంట్లో బిగించేవాళ్ళు ఒక 3000 లీటర్లు కానీ అయ్యాక 3000 లీటర్లు అయ్యాక బ్యాక్ వాష్ పడాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 అవర్స్ మధ్యలో 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటంటే 4 అవర్స్ అని పెట్టుకుంటున్నా. ఇక్కడ 1 అని ఉంది కదా, ఇక్కడ 4 అవర్స్, ఇది హెచ్ అంటే హవర్స్ అని అర్థం. హవర్స్ని 4 అవర్స్ని నేను యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు దీని మీద ఉన్నప్పుడు నేను సెట్టింగ్స్ బటన్ని ప్రెస్ చేస్తే అక్కడ 0.1 అనేది బ్లింక్ అవుతుంది. దీన్ని అప్ బటన్ కానీ నేను 4 సార్లు చేస్తే 0.4 అని వచ్చింది. అంటే 4 అవర్స్కి 4 అవర్స్ సర్వీస్ అవుతుంది అని అర్థం. 4 అవర్స్ అనేది ప్లాంట్ అనేది రన్ అవుతుంది అని అర్థం. 4 అవర్స్ అనేది ప్లాంట్ ఆన్లో ఉంటుంది అని అర్థం. దీంతోపాటు ఇది మనకి 4 అవర్స్ ఓకే అయిపోయాక సెట్టింగ్స్ ఓకే చేసేయాలి. ఓకే చేసిన తర్వాత మళ్ళీ డౌన్ బటన్ కానీ మనం ప్రెస్ చేస్తే సెకండ్ ఇప్పుడు బ్యాక్ వాష్ 4 అవర్స్ అయిపోయాక ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు ఇది మన చేతుల్లోనే ఉంది. 4 అవర్స్ అయ్యాక 2 అంటే 4 అవర్స్ అయ్యాక బ్యాక్ వాష్, ఇప్పుడు 2 అంటే బ్యాక్ వాష్. చూడండి ఇక్కడ బ్యాక్ వాష్ లైట్ వెలిగింది. అలాగే 2 అంటే బ్యాక్ వాష్ అని అర్థం. ఇప్పుడు బ్యాక్ వాష్ అనేది ఎన్ని నిమిషాలు చేసుకోవాలి, మినిట్స్ అని వెలుగుతుంది, అంటే ఎన్ని నిమిషాలు చేసుకోవాలి. 2 పక్కన 0.1 అని ఉంది దాని క్వాంటిటీ, అంటే ఎన్ని నిమిషాలని చేసుకోవాలి. సెలెక్ట్ కానీ ప్రెస్ చేస్తే 0.1 అంటే ఇక్కడ 1 నిమిషం అని వెళ్ళిచ్చారు, కానీ 1 నిమిషం కాదు. బ్యాక్ వాష్ అనేది అప్రాక్సిమేట్లీ 10 మినిట్స్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని నేను 10కి పెంచేస్తున్నా, 10కి మారుస్తున్నా. ఇప్పుడు బ్యాక్ వాష్ అనేది నేను 10 మినిట్స్ పెట్టేసుకున్నా. 10 మినిట్స్ ఓకే, నాకు సరిపోదు 10 మినిట్స్ కాబట్టి సెట్టింగ్స్ ఓకే చేస్తా. అది బ్లింక్ అవ్వడం ఆగిపోయింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మళ్ళీ 10 మినిట్స్ అయిపోయింది కదా, బ్యాక్ వాష్ 10 మినిట్స్ అయ్యాక రిన్స్ అనేది ఆప్షన్ ఉంటుంది కదా, రిన్స్ అనేది ఎంతసేపు చేసుకోవాలి, రిన్స్ అనేది ఎంతసేపు అవ్వాలి అన్నది కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. అయితే మళ్ళీ డౌన్ బటన్ని మనం ప్రెస్ చేస్తే 3 అని వచ్చింది కదా అవుతుంది. రిన్స్ అనేది ఇక్కడ 1 మినిట్ అని ఉంది, కానీ రిన్స్ కూడా 1 మినిట్ కాదు, మనం 5 మినిట్స్ వరకు పెట్టేసుకోవాలి. అందుకు సెట్ బటన్ని ప్రెస్ చేస్తే 0.1 అనేది బ్లింక్ అవుతుంది కదా, దీన్ని అప్ బటన్ కానీ ప్రెస్ చేస్తే 5కి వెళ్తుంది. అంటే 5 మినిట్స్ అనేది ఓకే, బ్లింక్ సెట్టింగ్స్ ఓకే అయిపోయింది. మీరు చూడొచ్చు నేను ఆల్రెడీ ఒక నిమిషం సర్వీస్ వచ్చేసరికి 1 సర్వీస్ అంటే 1 అనేది నేను 1 అనేది 4 అవర్స్ పెట్టుకున్నా. సెకండ్ వచ్చేసరికి 2 బ్యాక్ వాష్, 2 అంటే బ్యాక్ వాష్ వచ్చేసరికి 10 మినిట్స్ పెట్టుకున్నా.
థర్డ్ వచ్చేసరికి రిన్స్ అనేది నేను 5 minutes పెట్టుకున్నా. అండ్ లాస్ట్ బి మనకి ఇది అవసరం లేదు. అలాగే టైం అనేది మనకి ఇప్పుడు ఎంత టైం అయింది అనేది అది సెట్ చేసుకున్నా. అంతా ఓకే అయిపోయింది కాబట్టి ఎగ్జిట్ బటన్ అంటే ESC అని ఉంటుంది, దీన్ని ఎగ్జిట్ బటన్ అంటారు. ఎగ్జిట్ కానీ కొట్టేస్తే బ్యాక్ అయిపోతుంది, అంటే ఓకే అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిట్ బటన్ ఓకే, అంతా ఓకే అయిపోయింది. ఈ విధంగా మనం ఆటోమేటిక్ ఈ మల్టీపుట్ వాల్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. బ్యాక్వర్డ్స్ రిన్స్ అనేవి మీకు నచ్చినంత టైం మీరు పెట్టేసుకోవచ్చు. నాకు ఇక్కడ నాకు కంఫర్ట్ అనిపించింది, నేను పెట్టేసుకున్నా. ఇది మీ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ని బట్టి, దాంతోపాటు అక్కడ ఏదైనా బురద కానీ ఇలాంటివి ఏమైనా ఎక్కువ వచ్చిన మడ్ కానీ లేదంటే శాండ్ కానీ ఏమైనా ఎక్కువ వస్తే వాళ్ళు ఎక్కువసేపు అని పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. నాకైతే ఇది సరిపోద్ది అని అనిపించింది, నేను ఈ విధంగా పెట్టేసుకున్నా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు శాండ్ అయింది కదా, అలాగే కార్బన్ కూడా ఇది సెకండ్ మల్టీపుట్ వాళ్ళు, దీన్ని కూడా మనం అలానే చేసేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గది ఎలా అయితే చేసామో ఇది కూడా అలానే చేసుకోవాలి. లాంగ్ ప్రెస్ ఒకేసారి చేస్తే లాక్ ఓపెన్ అయ్యిద్ది. లాక్ ఓపెన్ అయ్యాక సర్వీస్ మోడ్లో ఉంది. టైం అనేది 17:59 యాజ్ ఇట్ ఈస్గా రెండు ఒకేలా ఉన్నాయి కాబట్టి టైం నేను మార్చట్లేదు. అలాగే నెక్స్ట్ సెట్టింగ్స్ బటన్ ఓపెన్ చేసి డౌన్ బటన్ ప్రెస్ చేసా. అవసరం లేదు, సర్వీస్లోకి వచ్చింది. సర్వీస్ అనేది అది 4 hours పెట్టాం కాబట్టి ఇది కూడా 4 hours కరెక్ట్గా పెట్టేసుకోవాలి. సెట్టింగ్ చేస్తే 0.1 అనేది బ్లింక్ అవుతుంది కదా, దీన్ని మనం 4కి అప్ బటన్ ప్రెస్ చేసి మార్చుకోవాలి. 4కి వచ్చింది కదా, 4 అయిన తర్వాత సెట్టింగ్స్ని ఓకే చేసేసేయాలి. 4 మనకు సరిపోద్ది కాబట్టి నెక్స్ట్ డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే బ్యాక్ వాష్ అంటే 2 దీన్ని మనం ఇప్పుడు 10 minutes అందులో పెట్టుకున్నాం, ఇందులో కూడా 10 minutes పెట్టేసుకుందాం. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే 0.1 బ్లింక్ అవుతుంది కదా, దీన్ని ఇప్పుడు మనం 10కి పెట్టుకోవచ్చు. 10 పెట్టేసుకున్నాను. దీని తర్వాత ఏంటంటే రిన్స్ది కావాలి, సెట్టింగ్స్ ఓకే చేసుకోవాలి. నెక్స్ట్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే రిన్స్కి మారుతుంది. 3 అంటే రిన్స్ అని అర్థం. రిన్స్ వచ్చేసరికి 0.1 అని ఉంది, కానీ 0 అంటే 1 నిమిషం మాత్రమే ఉంది. ఇక్కడ నేను 5 నిమిషాలు పెట్టుకుంటున్నాను. మల్టీపుట్ వాల్లో బ్యాక్ వాష్ రిన్స్లు ఈ విధంగా సెట్ బటన్ ఓకే చేస్తే ఓకే అయిపోయింది. ఎగ్జిట్ బటన్ ప్రెస్ చేస్తే అంత సెట్ అయిపోయింది. ఇప్పుడు రెండు కూడా మల్టీపుట్ వాల్ రెండు కూడా ఈ విధంగా మనం సెట్ చేసేసుకోవాలి. ఇది అది రెండు ఒకేలా సెట్ చేసుకున్నాము. ఇన్స్టలైజేషన్ అంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ప్యానల్ బోర్డు ఉంది కదా, ప్యానల్ బోర్డుది డైరెక్ట్గా లైన్స్ కలిపేస్తే ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవచ్చు. ప్యానల్ బోర్డు ఇది కంప్లీట్ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ప్యానల్ బోర్డు అండి. దీన్ని వచ్చేసరికి ఇప్పుడు ఎలా కలుపుకోవాలంటే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్ పవర్ ఇవ్వాలి, ఇన్పుట్ పవర్ ఇచ్చుకోవాలి. ఫేసు న్యూట్రల్ రివర్స్లో ఇచ్చినట్టున్నారు ఇక్కడ. ఓకే, ఫేసు న్యూట్రల్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత రా వాటర్ పంప్ ఏదైతే ఉందో రా వాటర్ పంప్ది ఫేసు న్యూట్రల్ కలుపుకోవాలి. హై ప్రెషర్ పంప్ది ఇక్కడ ఈ రెండు దగ్గర ఫేసు న్యూట్రల్ కలుపుకోవాలి. యూవీది ఇక్కడ ఫేసు న్యూట్రల్ కలుపుకోవాలి. ఏది ఫేసు న్యూట్రల్ అటు ఇటు అయినా పర్లేదు యూవీది. డోజింగ్ పంప్ది కూడా సేమ్ అంతే అండి. డోజింగ్ పంప్ది ఇక్కడ ఈ రెండు దగ్గర కలుపుకోవాలి. ఈ ఆటో ఫ్లాష్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి రా వాటర్ ట్యాంక్ ఫ్లోట్ని ఇక్కడ ఈ రెండింటి దగ్గర NOC అని ఉంటాయి, అందులో వైర్లు అవి రెండు కలుపుకోవాలి. ట్రీటెడ్ వాటర్ ట్యాంక్ ఈ లూప్ దగ్గర సెకండ్ లూప్ దగ్గర కలుపుకోవాలి. తర్వాత లో ప్రెజర్ స్విచ్ అనేది ఇక్కడ, కిందకు వచ్చేసరికి హై ప్రెజర్ స్విచ్ అనేది ఇక్కడ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మల్టీపుట్ వాల్వి ఇందులో కలపాలి అని అంటే ఇక్కడ రెండు ఇచ్చారండి. ఇండియన్ AMPV2 అని, ఇంపోర్ట్ AMPV1 అని ఇచ్చారు, క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇది మనకు వచ్చేసరికి ఇంపోర్ట్ AMPV అండి. ఇంపోర్ట్ AMPV కాబట్టి ఇందులో NOలు Cలు మాత్రమే వస్తాయి. కాబట్టి దీన్ని మీకు ఆల్రెడీ కింద ముందే చెప్పాను నేను. ఫస్ట్ రెండు NOలు వచ్చేసరికి ఫస్ట్ NO కలపాలి, సెకండ్ రెండు NOలు వచ్చేసరికి సెకండ్ NO కలపాలి. దీనిలో 2 Cలు అందులో 2 Cలు కామన్లు, అంటే మొత్తం 4 కామన్లు తెచ్చి ఈ ఒక C దగ్గరే కలిపేయాలి. ఫస్ట్ NOలకి సెకండ్ 2 NOలు తెచ్చి సెకండ్ NOకి 4 కామన్లు తెచ్చి కామన్కి, ఇంతే అండి. ఈ విధంగా వైరింగ్ లోపల చేస్తే సరిపోద్ది. దాంతోపాటు ఇది లోపల ఇన్నర్ వైరింగ్, ఇది అవుటర్ వైరింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీనికి పవర్ వచ్చేసరికి డైరెక్ట్గా మెయిన్ MCB నుండి తీసుకుంటాము. దీనికి మల్టీపుట్ వాల్కి వచ్చేసరికి 16 amps సాకెట్లు అనేవి ఒక రెండు, దీనికి మల్టీపుట్ వాల్కి 1 మీటర్ దూరంలో ఉంచుకొని దాని దగ్గర ఈ 2 అడాప్టర్లని మనం యాడ్ చేసేయాలి. 2 అడాప్టర్లని యాడ్ చేసేస్తే సరిపోద్ది. ఈ ఆటోమేటిక్ మల్టీపుట్ వాల్స్ అండ్ ఏదైతే ఉందో ప్యానల్ అనేది, దీన్ని ఇన్స్టలైజేషన్ అండ్ సెట్టింగ్స్ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఇందులో మీకు ఇన్స్టలైజేషన్ కానీ లేదంటే సెట్టింగ్స్ కానీ ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో కస్టమర్ కేర్ నెంబర్ ఉంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. అలాగే కొత్త ప్రోడక్ట్ ఇందులో మీకు ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఏమైనా మీకు కావాలి అంటే డైరెక్ట్గా నా నెంబర్ RK Acquisitions అని చెప్పి నెంబర్ కింద ఇచ్చాను, డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. దాంతోపాటు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, ఇంకా ఏమైనా ఫర్దర్ వీడియో ఫ్యూచర్లో ఏమైనా అప్డేటెడ్ వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 100% నేను తప్పకుండా ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RK Acquisitions.